బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాన్ని జీర్ణించుకోలేని అగ్రవర్ణ శక్తులు కోర్టులలో కేసు వేసి రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నాయని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగొని జనార్దన్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసు వేసిన వారిని బీసీ వ్యతిరేకులుగా చిత్రీకరించి వారిపై పెద్ద ఎత్తున పోరాటం చేసి కేసులను ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చారు. బంద్లో భాగంగా అన్ని కళాశాలలు, పాఠశాలలను తిరిగి మూసివేయించారు. ఈ సందర్భంగా జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ, కోర్టులలో వేసిన కేసులకు ఎలాంటి చిక్కులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా కృషి చేయాలని కోరారు. బీసీలకు రిజర్వేషన్లు రాకుండా కొన్ని అగ్రవర్ణ శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వారి కుట్రలను బీసీ సమాజం గమనించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న శక్తులు బీసీ వ్యతిరేకులేనని, వారి బీసీ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టి కోర్టులలో వేసిన కేసులను ఉపసంహరించుకునేలా పోరాటం చేస్తామని తెలిపారు. అనంతరం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లోని రైల్వే ట్రాక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారింగు నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పొగాకు రవికుమార్ యాదవ్, కన్నెపోయిన రాజ్కుమార్ యాదవ్, శ్రీకాంత్, తరుణ్, కొంపల్లి రామన్న గౌడ్, సాయి శివ, ప్రమోద్, సతీష్, మహేష్, పృథ్వీరాజ్, వెంకన్న, నరసింహ, నాగరాజు, ఆంజనేయులు, సాయి కుమార్, అంజీ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలలు, పాఠశాలలు బంద్ చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల బీసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులు ఈరోజు కుట్రబంతా ఉన్నారు. తక్షణమే మీరు వేసినటువంటి కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మా రిజర్వేషన్ మేము అడుక్కుంటున్నాము. మేమెంతో మాకంతా ఇవ్వండి. దయచేసి మీ ఆస్తులు అడగట్లే, మీ అంతస్తులు అడగట్లే. మాకు వచ్చే వాటా మాకు ఇవ్వండి. మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి. మా స్థానిక సంస్థల్లో ఎంపీడీసీలకు, జెడ్పీడీసీలకు, సర్పంచ్లకు మరి మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలని బీసీ సంఘం తరఫున, యువజన సంఘం తరఫున, సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్ని బీసీ కులాల పార్టీలు అన్ని రిజర్వేషన్ అన్ని దిక్కులా కల్పించాలని, అందరూ ఉద్యమించాలని బీసీ సంఘంకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాము. ఆర్ కృష్ణ ఆధ్వర్యం మేరకు ఈరోజు 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ విద్యార్థి సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కళాశాలలు, పాఠశాలని ఈరోజు మూసేయడం జరిగింది. మాకు కావాల్సిన వాటా మాకు రావాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 42% రిజర్వేషన్ గురించి ధర్నా చేయడం జరిగింది. ఇదే విధంగా అందరూ దీన్ని కవులు, కళాకారులు అందరూ పాటించాలని కోరుకుంటున్నాం.